ఏపీ మంత్రి మండలి సమావేశం ఇవాళ ఉదయం 10:30 సచివాలయంలో జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఇటీవల జరిగిన 61వ సిఆర్టీఏ అథారిటీ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పనులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. హైకోర్టు భవనాల వద్ద 547 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు 9 జిల్లాల పరిధిలో అమరావతి ఎకానమిక్ రీజియన్ ఎఫ్ఈకి ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక సిఆర్టీఏకు సొంతంగా అగ్నిమాపక విభాగం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. పీపీపీ ప్రతిపాదిక డిజైన్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ విధానంలో అమరావతిలో పర్యాటకానికి ప్రోత్సాహం ఇవ్వనుంది. జైంట్ అబ్జర్వేషన్ వీల్ ను నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఎల్పీఎస్ లేఅవుట్లలో వీధిపోట్లు ఉంటే ప్లాట్లలో ఏటీఎంలు, కియోస్క్లు లాంటి వివిధ మౌలిక సదుపాయాల ఏర్పాటుతో పాటు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ను పీపీపీ లేదా జాయింట్ వెంచర్ విధానంలో కల్పించేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. నెగోషియబుల్ సెటిల్మెంట్ పాలసీలో భాగంగా అనువుగా లేని ప్లాట్లకు గ్రామ కంఠంలో 5 సెంట్ల వరకు కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఆమోదం తెలపనుంది. రాజధాని ప్రాంతంలో డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ఏర్పాటుకు సంబంధించి గత ఒప్పందాన్ని రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలిచేందుకు ఆమోదం తెలపనుంది. రాజధాని ప్రాంతంలో దిగువ మధ్యతరగతి వర్గాలకు ఇళ్ల స్థలాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తల్లికి వందనం పథకానికి నిధుల విడుదలపై చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదించనుంది. కేబినెట్ భేటీ తర్వాత తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది.